దేవీ నవరాత్రి 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రుల 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మవారు భక్తులకు జ్ఞానాన్ని, స్పష్టతను ప్రసాదిస్తారనే నమ్మకం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ శ్రీ అలంకారం విశిష్టత ఇదే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి. రోజుకు అలంకారంలో అనుగ్రహించే దుర్గమ్మ, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, శ్రీ కాత్యాయని, మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చింది. ఉత్సవాల్లో 6వ రోజైన సెప్టెంబర్ 27 శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం వృదుల మౌకిత శోభినాయం ఆకర్ష దీర్ఘ నయనం మణికుండలాడ్యం మందస్మితం మృగముదోజ్జల ఫాలదేశం. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసనలకు ఈమె ముఖ్య ఉపాస్య దేవతగా కొలుస్తారు. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది. పంచదాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి లలితాదేవి. చెరుకుగడ, విల్లు, ప్రశంసకులాలను ధరించిన రూపంలో కుడివైపు శ్రీ మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. లలితా అమ్మవారు దర్శనం దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సింహార రూపిణి. లలిత అష్టోత్తరంలో జరిపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవిని ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఎర్రటి పూలతో పూజించాలి. అప్పాలు, పులిహోర, రవ్వ కేసరి మీ శక్తి మీకు నైవేద్యం సమర్పించాలి. త్రిపుర సుందరి అంటే 3 లోకాలను పాలించే దేవత అని అర్థం. భండాసుర సింహారం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి భీకరమైన యుద్ధం చేసింది. త్రిపుర సుందరీ దేవి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. పంచభూతాలన్నీ ఒకదానితో ఒకే ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 రూపాల్లో ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. వీటన్నిటిలోనూ మరో శక్తి ఇమిడి ఉంటుంది. ఆ శక్తిని లలితగా భావిస్తారు. ఇలా అర్థమయ్యేలా చెప్పాలంటే ఓజోన్ పొర లోపలి భాగంలో జీవశక్తి వృద్ధి చెందుతుంది. ఈ అంశాన్ని శ్రీ సూక్తం హిరణ్య ప్రకారం అర్జాం జలద్వీరం జ్వలత్యం తృప్యాం తర్పయంతిం. ఈ శక్తి హిరణ్య ప్రాకారాంతర్గం అని చెబుతారు. అంటే హిరణ్య ప్రాకారమే ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొరపై బయట జ్వలంతిగా, లోపలి వైపు అర్ధగా కనిపిస్తుంది. భూమిని శివలింగంగా భావించే దాని చుట్టూ ఆవరించి ఉన్న అమ్మవారు లలిత. దీనిని సింబాలిక్గానే లలితా త్రిపుర సుందరి ఫొటోస్లో శివుడిపై కూర్చున్న అమ్మవారిని సూచిస్తాం. శ్రీ లలితా అమ్మవారి ఉపాసన సామర్థ్యాన్ని పెంచుతుంది. శ్రీచక్ర స్థితంగా కనిపించే లలితా త్రిపుర సుందరి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయం ఉంది. ఆత్మ, మనసు, శరీరం అనేవి 3 పురాలు. ఈ త్రిపురాలలో ఉండే రాక్షసత్వం త్రిపురాసులు తొలగించుకుంటే అమ్మ సౌందర్యాన్ని నింపి త్రిపుర సుందరిగా వెలుగుతుంది. పాంచభౌతిక శక్తి సమానహారమైన అమ్మవారిని తత్వాన్ని ఉపాసిస్తే ఈ పాంచభౌతిక శరీరంలో అన్ని భాగాల్లో అనంతమైన శక్తి చేకూరుతుంది.